హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి అవిసె గింజల కారప్పొడి చేసుకోవడానికి ఇవన్నీ మనం తీసుకున్నామండి. నేనైతే అన్నీ కూడా ఒక 100 గ్రామ్స్ క్వాంటిటీతో తీసుకున్నానండి అవిసె గింజలు. తర్వాత ఎండుమిర్చి కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకున్నానండి. తర్వాత మిగిలినవన్నీ కూడా మనము వేయించుకోవాలి. ఇలా అవిసె గింజలు తీసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న కొంతసేపటికి మనకు అర్థమవుతుంది అవిసె గింజలు వేగినట్లు. చిటపటలాడుతుంటే అవిసె గింజలు వేగినట్లే. నెక్స్ట్ మనం కొన్ని పచ్చిపప్పు మినపప్పు తీసుకొని వేయించుకుంటున్నామండి. ఇక్కడ జీలకర్ర మెంతులు 2 వేసి వేయిస్తూ ఉన్నానండి. మరీ ఎక్కువ మాడిపోకూడదు, అవి చేదొస్తాయండి. తర్వాత ఎండుమిర్చి తీసుకొని వాటి హాఫ్గా కట్ చేసుకొని వేసుకుంటూ ఉన్నానండి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ తీసుకున్నానండి. అవి కూడా మనం చక్కగా సన్నమంట మీద వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి వేయిస్తూ ఉన్నానండి నేనైతే. ఆయిల్ వేసి వేయించడం వల్ల ఈవెన్గా వేగుతాయి ఇవన్నీ. ఎండుమిర్చి కూడా చక్కగా ఇట్లా ఆయిల్ వేసుకొని వేయించుకోండి. ఇక్కడ నేను ముందుగా అవిసె గింజలు, తర్వాత వేయించి పెట్టుకున్న ఐటమ్స్ జీలకర్ర మెంతులు, తర్వాత మినపప్పు పచ్చిపప్పు వేయించుకున్నాను కదండి. ముందు అది మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసాను. ఎందుకంటే ముందుగా ఎండుమిర్చి వేసామంటే మాత్రం అవిసె గింజలు సరిగా గ్రైండ్ అవ్వవండి. దాంతో మనకి తగులుతూ ఉంటాయి, తినలేము. ఈ కారపొడి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే కొంచెం నెయ్యి వేసి కనుక వేసి పెట్టామంటే ఎంతో మంచిదండి. అవిసె గింజలు డైరెక్ట్గా మనం ఎట్లాగో తినలేం కాబట్టి ఇట్లా కారపొడి చేసుకొని పెట్టుకోవడం వల్ల ఇడ్లీలలోకి, దోశల్లోకి, దేంట్లోకైనా వేసుకొని తినొచ్చు. ఇక్కడ చక్కగా నెయ్యి వేసి పెడితే మా పిల్లలు కారపొడితోనే తింటూ ఉన్నారండి ఎంతో ఇష్టంగా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసేటువంటి ఒక లైక్ ఎంతో ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ.